మోదీ గారు అజిత్ దోవెల్ గారిని సౌదీ అరేబియా పంపించారు. మరి ఏప్రిల్ 11వ తారీఖు జైశంకర్ గారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్ళినప్పుడు ఈయన సౌదీ అరేబియా కూడా వెళ్ళి ఉండొచ్చు కదా, పొరుగు దేశమే కదా. సో వాళ్ళు ఇమీడియట్గా ఒక ఇన్విటేషన్ కూడా ఇస్తారు కదా, రండి మాట్లాడదాము అంటారు కదా. మరి అక్కడ సౌదీ అరేబియాలో పాకిస్తాన్ వాళ్ళ సైన్యము ఫైటర్ జెట్స్ ఉన్నాయి. జైశంకర్ గారు యుఏఈ మాత్రం వెళ్ళి తిరిగి వచ్చేసారు. ఇప్పుడు అజిత్ దోవెల్ గారు సౌదీ అరేబియా ఎందుకు వెళ్ళారు అంటే ఈయన ఒక హనుమంతుడు లాంటి వ్యక్తి అండి. మీకు భారత్ ఎప్పుడు క్రైసిస్లో ఉన్నా, మీకు శత్రువులు మనల్ని టార్గెట్ చేస్తే ఈయన అక్కడ వాలిపోతాడు. అంటే వాళ్ళు వచ్చేంతవరకు ఎదురు చూడడము కాదు, అజిత్ దోవెల్ గారు అక్కడికే వెళ్ళిపోతారు. వెళ్ళి ఏం చెయ్యాలో చేసుకొని వస్తాడు. ఎక్కడ ఎటువంటి భయము ఉండదు. ఆ దేశభక్తి ఎలాంటిది అనేది మాటల్లో మనం చెప్పలేం. ఇప్పుడు సౌదీ అరేబియా వెళ్ళిన అజిత్ దోవెల్ ఏం మాట్లాడతారు అంటే, ఢిల్లీలో వీళ్ళకు ఒక వార్ రూమ్ ఉంటుంది కదండి. మోదీ, అజిత్ దోవెల్, జైశంకర్, రాజ్నాథ్ సింగ్ గారు, అలాగే మీకు అమిత్ షా, వీళ్ళందరూ వార్ రూమ్లో ఏం మాట్లాడతారంటే ఫ్యూచర్లో ఏం జరగబోతుంది. ఇప్పుడు రా ఏజెంట్లు ఒక రిపోర్ట్ ఇచ్చారండి. డొనాల్డ్ ట్రంప్ యొక్క బాడీ లాంగ్వేజ్, అమెరికా ఇరాన్తో యుద్ధము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేస్తున్నామని చెప్తున్నారు. మన రా ఏజెంట్స్ ఏం చెప్తున్నారు, ఈ యుద్ధాలు చేస్తున్న నాయకుల బాడీ లాంగ్వేజ్. సో దీని ప్రకారం మీరు చూసారనుకోండి, ట్రంప్ పోయిన వీడియోలో కూడా మాట్లాడాను, ఒక మ్యాసివ్ వార్ కోసం ఎదురు చూస్తున్నాడండి. అతనికి వేరే మార్గమే లేదు. ఎందుకంటే అన్నన్ని అబద్ధాలు చెప్పి వాళ్ళ తప్పించుకోవాలి అంటే కుదరదు. సో అలాంటప్పుడు అమెరికాను ఒక అతిపెద్ద యుద్ధములోకి తీసుకువెళితేనే ఇతను బతికి బట్టగట్టగలడు. ఇదైతే వాస్తవం కదా. సో ఇప్పుడు మరి ఇలాంటి పరిస్థితుల్లో మీకు అజిత్ దోవెల్ గారు సౌదీ అరేబియాతో ఏం మాట్లాడుతున్నారు? సింపుల్ అండి. రేపు ఈ సీజ్ ఫైర్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఆల్రెడీ అయిపోవాలి. సో వీళ్ళు ఒక ప్రిపరేషన్లో ఉన్నారు, టైం బయింగ్. ఇదే ఇరాన్ వాళ్ళు అంటున్నారు, అమెరికాకో ట్రంప్కో ఎటువంటి చిత్తశుద్ధి లేదండి. డిప్లొమాటిక్ ఛానల్స్లో ఈ సమస్యకు పరిష్కారము వెతకాలి అని వాళ్ళు అనుకోవడం లేదు. దే ఆర్ సింప్లీ బయింగ్ టైం. వెపన్స్ 60,000 మంది ట్రూప్స్, అలాగే మీకు F-35 విమానాలు ఎటు చూసినా కూడా, అలాగే బాంబర్లు సిద్ధం. అంటే మమ్మల్ని బెదిరిస్తూ మీరు పీస్ టాక్స్ అంటే ఎలా కుదురుతుంది? కాబట్టి మేము ఒప్పుకో, మాకు వద్దు, ఈ పీస్ టాక్సే వద్దు. కానీ ట్రంప్ ఏం చేస్తున్నాడు, అసీం మునీర్ మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి. వాళ్లను పాకిస్తాన్ తీసుకురా, కూర్చోబెట్టు, మాట్లాడు, అమెరికాకు మీరు సరెండర్ అయిపోండి, వాళ్ళు చెప్తున్నది వినండి అని నువ్వు చెప్పు, ఒత్తిడి తీసుకురా, నీకేం కావాలో నాతో మాట్లాడు అంటే ఇది అసీం మునీర్ చేయలేకపోతున్నాడు. వెళ్ళాడు కదా, ఇరాన్ వెళ్ళాడు కదా, వెళ్ళి అక్కడ ఉండే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్స్తో, వాళ్ళ ఫారిన్ మినిస్టర్తో, ప్రెసిడెంట్తో, ఇంతమందితో మాట్లాడాడు కదా. వాళ్ళు పోరా అన్నారు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నారు. సో ట్రంప్ ఒత్తిడిని అసీం మునీర్ మేనేజ్ చేయలేకపోతున్నాడు. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు ఈ సీజ్ ఫైర్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఫ్రైడే పీస్ టాక్స్ అంటారు. జరుగుతుందో జరగదో కూడా మనకు డౌటే. ఎందుకంటే JD Vance ఆల్రెడీ స్టార్ట్ అయ్యాడు అంటున్నారు. ఇక్కడ ఇరాన్ వాళ్ళు మేము రాము అంటున్నారు, మాకు వద్దురా బాబు అంటున్నారు. సో సీజ్ ఫైర్ అయిన వెంటనే మీకు యుద్ధము స్టార్ట్ అవుతుందండి. సో అమెరికా వాళ్ళు బాంబుల వర్షము కురిపిస్తారు. కురిపించినప్పుడు ఏమవుతుంది, ఇరాన్ వాళ్ళు సౌదీ అరేబియా మీద కూడా దాడులు చేస్తారు. అవునా? సో జైశంకర్ గారు వెళ్ళి UAEకి ఇదే చెప్పారు. ఇప్పుడు అజిత్ దోవెల్ గారు ఇంతకు మించిన ఒక విషయాన్ని చెప్తారు. సౌదీ అరేబియాకి ఆయన ఏం చెప్తారు అంటే, బాగా ఆలోచించు, నీ యొక్క అసలు సిసలైన మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు గమనించేవా, తెలుసుకున్నావా? ఇప్పటి వరకు సౌదీ అరేబియా ఏం చూస్తుందంటే, ఆరంకో వాళ్ళ అతిపెద్ద రిఫైనరీ, దీని మీద ఇరాన్ వాళ్ళు దాడులు చేశారు కాబట్టి మా శత్రువు ఇరానే. అవునా? ఇది నిజమా? కానే కాదు. మీకు సౌదీ అరేబియా యొక్క అసలు సిసలైన శత్రువులు అమెరికా, పాకిస్తాన్, ఇజ్రాయెల్.
కానీ నువ్వేం చేస్తున్నావు? నీ శత్రువులతో కలుస్తున్నావు. శత్రువులతో కలిసి ఈరాన్ మీద దాడులు చెయ్యాలి అనుకుంటున్నావు. ఈరాన్ ఏముంది ఆఫ్టర్ ఆల్ అనుకుంటున్నావు. అక్కడ రష్యా, చైనా లాంటి దిగ్గజ దేశాలు ఈరాన్ వెనుక ఉన్నారు. గమనిస్తున్నావా? సో వాడికి కావలసిన ఆయుధాలు అనేవి వీళ్ళు ఇస్తారు. దీనిని ఎవ్వడూ ఆపలేడు. కుదిరితే వీళ్ళు ముగ్గురు కలిసి అమెరికా, ఇజ్రాయెల్, పాకిస్తాన్ని వేసేస్తారు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? కాబట్టి మేము అనుకరిస్తున్న తీరు, ఈరాన్ మా మిత్రదేశము, చాబహార్ పోర్టుకి కావలసిన ఫండింగ్ కూడా మేము ఇస్తాము, ఈరాన్ వద్దే చమురు కొంటాము. అలాంటప్పుడు ఈరాన్ వాళ్ళు మా ఓడలను ఆపడం లేదు కదా, ఇదే కదా నిజం. సో నువ్వు ఏం చెయ్యాలి? ఈరాన్తో ఫ్రెండ్షిప్ చెయ్యాలి, ఈరాన్కి కావలసిన ఫండింగ్ చెయ్యాలి. అంటే రేపు సౌదీ అరేబియా నుంచి ఒక ఓడ భారత్లోకి రావాలి. మనం కొంటాం కదండి, సౌదీ అరేబియా వద్ద కూడా కొంటాము కదా ఆయిల్స్. వచ్చినప్పుడు ఈరాన్ వాళ్ళు ఆపకూడదండి. వాళ్ళు ఫ్రెండ్లీ కంట్రీ అని అనుకోవాలి. స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ వద్ద మా ఫ్లాగ్, సౌదీ అరేబియా ఫ్లాగ్ కనిపిస్తే ఫ్రెండ్లీ కంట్రీ అని చెప్పి పంపించాలి. అమెరికా వాడు ఆపుతాడు. సో రేపు యుద్ధము అన్నప్పుడు నీకేమవుతుంది? ఆటోమేటిక్గా ఈరాన్ వాళ్ళు మన ఓడలను ఆపరు, కానీ అమెరికా వాడే ఆపే ప్రయత్నాలు చేస్తాడు. ఇది నువ్వు గమనించేవా? కాబట్టి అమెరికాతో ఫ్రెండ్షిప్ అనేది ఒట్టి భ్రమ. వాడు నీకు ఎటువంటి సహాయము చెయ్యడు. నీ దేశంలో ఏడిఎస్ పెట్టాడు, కానీ ఏమైనా ఈరాన్ మిజైల్స్ని కానీ డ్రోన్లను కానీ ఆపగలిగేవా? ఆపలేదు కదా. అంటే అర్థం ఏమిటి? వాడు నీ పతనాన్నే కోరుకుంటున్నాడు. ఇది అజిత్ దోవెల్ గారు తన భాషలో సౌదీ అరేబియాకు ఇస్తున్న హెచ్చరిక అండి. రేపు ఖచ్చితంగా యుద్ధము వస్తుంది. మీకు ఈరాన్ వాళ్ళు సౌదీ అరేబియా మీద దాడులు చేస్తే నువ్వు ఏం చేస్తావు? పాకిస్తాన్ని అడుగుతావు. సో ఒకవేళ పాకిస్తాన్ వాళ్ళు ఈరాన్ మీద దాడులు చేయగలరా? ఆల్రెడీ అక్కడ ఉన్నారు కదా. వీళ్ళు ఈరాన్ వద్దకు వెళ్ళి, అయ్యా బాబు దయచేసి మేము నీతో యుద్ధము కోరుకోవడం లేదు, ఏదో ఒక రకంగా ఇంకా అవసరమైతే చైనా నుంచి ఆయుధాలు నీకు పంపిస్తాను, అంతే తప్ప నువ్వు నా మీద యుద్ధము ప్రకటించకు. ఎందుకంటే ఆల్రెడీ కాశ్మీర్లో నోటాం మనము జారీ చేసి ఉన్నామండి. సీజ్ ఫైర్ అవ్వబోతుంది, మీకు పీస్ టాక్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఈ టైంలో కాశ్మీర్ వద్ద భారత్ నోటాం విడుదల చేసి తన గ్రౌండ్ ఫోర్సెస్ని అంతా కూడా రెడీ చేసి పెట్టారండి. మీకు జోక్ ఏంటి? ఇదే పనే పాకిస్తాన్ యొక్క జనరల్స్, వాళ్ళ కమాండర్స్ కూడా చేస్తున్నారు. అంటే ఈరాన్ వైపు నుంచి ఏదో జరగబోతుంది. అమెరికా ఈ బాంబింగ్ స్టార్ట్ చేస్తే ఈరాన్ ఏం చెయ్యాలో అది చెయ్యబోతున్నారు. ఇప్పుడు ఇక్కడ పాకిస్తాన్ పూర్తిగా ఇరుక్కుపోయింది. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఈరాన్ మీకు సౌదీ అరేబియా మీద దాడులు చేస్తే అక్కడ ఆల్రెడీ పాకిస్తాన్ సైన్యం ఉందండి, వాళ్ళ మీద కూడా అటాక్స్ ఉంటాయి. ఇది వాడు గమనించలేదు. వీడేదో వచ్చి ఆపుతాడో అనుకో. ఎక్కడ ఆపుతాడండి? మీకు రష్యా వాళ్ళు S-400 కూడా ఈరాన్కి ఇచ్చి ఉన్నారని వార్తలు. వాడు ఆ లెవెల్లో మీకు ఆ ప్రొజెక్షన్ ఇస్తూ ఉంటే, ఆ లెవెల్లో ఆయుధాలు సిద్ధము చేసుకుంటూ ఉంటే, పాకిస్తాన్ వాడి వద్ద ఉండే తుక్కడా ఆయుధాలను పెట్టుకొని వీడు సౌదీ అరేబియాను కాపాడగలడా, రక్షించగలడా? అంత సీన్ ఉంటుందా వాడికి? ఇది సౌదీ అరేబియా ఆలోచించలేదు. ఇది చెప్పడానికే అజిత్ దోవెల్ ఖచ్చితంగా అమెరికానో పాకిస్తానో నీకు ప్రొటెక్షన్గా రారు, నీకు ఉన్న ఒకే మార్గము ఈరాన్తో ఫ్రెండ్షిప్ చేసుకో, ఆ డబ్బులు ఏదో ఈరాన్కి ఇస్తే వాళ్ళు తృప్తి పడి నీ మీద దాడులు చెయ్యరు, ఇది నువ్వు చెయ్యగలవా? ఇది అడగడానికే ఈయన సౌదీ అరేబియా వెళ్ళాడు. మరి పెర్మిటేషన్స్ కాంబినేషన్స్ చూసారు అనుకోండి, వితిన్ 2 days మనం ఏంటి మన వార్ రూమ్లో ఏం మాట్లాడామో అదే జరగబోతుందని నాకు అనిపిస్తుంది. మీరు కూడా అదే ఆలోచిస్తున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.